పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆ యువతి పేరు షేక్ రషీదా బేగం. వయసు 26 ఏళ్ళు. ఇటీవల విశాఖలోని ఓ హోటల్కి వచ్చింది. ఒంటరిగానే గదిలోకి వెళ్ళింది. ఉదయం రూమ్లోకి వెళ్ళిన ఆ అమ్మాయి సాయంత్రం అయినా బయటకు రాలేదు. ఇక మరుసటి రోజు కూడా ఆమె గది నుంచి బయటకు రాలేదు. దీంతో హోటల్ సిబ్బందికి అనుమానం. వెంటనే ఆమెకు ఫోన్ చేశారు. అనుమానం వచ్చి ఎంతకు లిఫ్ట్ చేయలేదు. ఇక వెంటనే గదిలోకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. లోపల నుంచి గడియ పెట్టడంతో తలుపులు బద్దలు కొట్టి చేసేసరికి వారికి షాకింగ్ సీన్ కనిపించింది. లోపల గదిలో ఆ యువతి ఆత్మహత్య చేసుకొని కనిపించింది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు అక్కడ బలవన్మరణానికి పాల్పడింది? పోలీసులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన షేక్ రషీదా బేగం ఆమె విశాఖపట్నంలోని గాజుబాక ప్రాంతంలో బ్యూటీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఉద్యోగరీత్యా విశాఖలోనే ఉంటున్న ఆమెకు లింగాల వెంకట గణేష్ అనే యువకుడితో పరిచయం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే జూలై 6న గణేష్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన రషీదా బేగాన్ని తీవ్రంగా కలిచివేసిందని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అతని మరణం తర్వాత ఆమె తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితుల ద్వారా తెలిసినట్టు సమాచారం. ఇటీవల ఆమె మానసికంగా చాలా ఆందోళనలో ఉన్నట్లు కూడా పోలీసులు విచారణలో గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రషీదా బేగం పిఎం పాలెం పరిధిలోని క్రికెట్ స్టేడియానికి ఎదురుగా ఉన్న ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకుంది. సాధారణంగా వచ్చిన అతిథిలాగానే గదిలోకి వెళ్ళిన ఆమె ఆ తర్వాత బయటకు రాలేదు. మొదట్లో హోటల్ సిబ్బంది పెద్దగా అనుమానించలేదు. కానీ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా గది తలుపు తెరవకపోవడంతో పాటు ఆమె ఫోన్కు కూడా స్పందించకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. పలుమార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పిఎం పాలెం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్ సిబ్బంది సమక్షంలో గది తలుపులు తెరిచి పరిశీలించగా రషీదా బేగం మృతి చెందిన స్థితిలో కనిపించినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అవసరమైన ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపైన ఎస్ఐ రాములు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. ఇకపోతే ప్రియుడు మరణం తట్టుకోలేకే ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపైన పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.